శ్రీనివాస్ గారికి ముందుగా ధన్యవాదాలు. సుమారు 100 మంది పిల్లలు చనిపోయినా మొద్దు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని ముళ్ళుగట్టెబట్టి పొడిచి లేపే ప్రయత్నం చేస్తున్నటువంటి తెలంగాణ నాలెడ్జ్ సెంటర్ అండ్ రీసెర్చ్ నిర్వాహకులకు అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తా ఉన్నా. రాజకీయాలు మాట్లాడొద్దు, రాజకీయ పార్టీల ప్రస్తావన చేయొద్దని చెప్పి సీనన్న ముందే హెచ్చరించిండు. కానీ తిన్నరేవు తెలవకపోతే పాపం తగులుతుందని చెప్పి నా అంతరాత్మ చెప్తుంది. కాబట్టి అసలు గురుకులాల విద్య అన్నది తెలియని మైనారిటీలకు 205 గురుకులాలు పెట్టి మైనారిటీ పిల్లలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులతో పాటు చదువుకోవచ్చు అని చెప్పిన ఆ గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వేదిక ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేయలేక ఉండలేకపోతున్నా. రెండోది, నిన్న ఎవరెస్ట్ ఎక్కిన పిల్లల గురించి మాట్లాడుకుంటే ఇవాళ రోడెక్కిన పిల్లల గురించి మనం ఇక్కడ చర్చ పెట్టుకునే దుస్థితికి తీసుకొచ్చినాం. ఇదే మార్పేమో అని కూడా నేనైతే అనుకుంటా ఉన్నా. మరి మార్పు అనుకుంటే నిన్న అక్కడ ఎందుకున్నాం, ఇవాళ ఈ రోడెక్కిన పిల్లల గురించి మనం ఎందుకు చర్చ చేస్తున్నాం అన్నది కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఇది ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం కాదు, ఇది నేరపూరిత నిర్లక్ష్యం. ఇట్ ఇస్ ఎ క్రిమినల్ నెగ్లిజెన్స్. ప్రభుత్వాల మీద మనకు వీలుంటే ఎన్ని సంఘాలు బాలల హక్కుల గురించి విద్యార్థుల హక్కుల గురించి కొట్లాడే వాళ్ళు ఉంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ కేసు వాళ్ళ మీద నమోదు చేయాల్సిన అవసరం ఉంది ఇంతమంది పిల్లలు చనిపోయినప్పుడు అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అవకాశాలు ఏమన్నా ఉంటే ఎవరైనా సీనియర్ అడ్వకేట్లతో సలహా తీసుకొని మానవ హక్కుల సంఘాన్ని అప్రోచ్ చేద్దామా, లేకపోతే కోర్టులో ఏమన్నా ప్రైవేట్ కంప్లైంటా, ఏమన్నా రిట్ పిటిషన్లు దాఖలు చేసి దీని మీద ఏమైనా యాక్షన్ తీసుకుందామా అన్నది కూడా మీరు ఈ సందర్భంగా ఆలోచన చేయాలని చెప్తా ఉన్నా. ఇక సమస్యల విషయానికి వస్తే, ఇందాక జైలు ప్రస్తావన తెచ్చారు కాబట్టి నాకు చిన్నప్పుడు నేను బాగా వెంట్రుకలు ఉండే కటింగ్ చేయించకపోతే మా బాబు చెప్తుండే, అరే ఖైదీ లెక్క తయారైన ఏమరా కటింగ్ చేసుకోలే అని చెప్పి. నిన్న గురుకులాలకు పోతే పిల్లగాళ్ళ పరిస్థితి ఖైదీల లెక్క ఉన్నది. కటింగ్ ఎందుకు చేయిస్తలేరు అని అంటే, ఈ బార్బర్ అండ్ ధోబీలకు చెల్లించాల్సిన బిల్లులు నవంబర్ 2024 నుంచి పెండింగ్లో ఉన్నాయి. మరి ఆ బాత్రూంల దుస్థితి అట్లెందుకు ఉన్నది అని అంటే, గత 13 నెలల నుంచి బిల్డింగ్ల రెంట్స్ పెండింగ్లో ఉన్నాయి. డైట్ ఛార్జెస్ మీకు ఏప్రిల్ నుంచి డైట్ ఛార్జీలు పెండింగ్లో ఉన్నాయి. మిసిలేనియస్ ఛార్జీలు వచ్చేసి ఫిబ్రవరి 2025 నుంచి ప్రిన్సిపాళ్లకు వార్డన్లకు రావాల్సిన మిస్లేనియస్ ఛార్జెస్ పెండింగ్లో ఉన్నప్పుడు మరి బడ్జెట్ కేటాయింపు లేకపోతే వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు? పిల్లలకు ఫుడ్ పాయిజనింగ్ అవుతుందనంటే కొత్త బియ్యం సప్లై చేసారు అని అంటా ఉన్నారు. అంటే నేను రాకముందు మీరు మీటింగ్ ఉందనంటే వివిధ గురుకులాల పిల్లలతోని టీచర్లతోని మాట్లాడినప్పుడు నా దృష్టికి వచ్చినటువంటి ఈ విషయాలు నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. చాలా మంది కుల సంఘాల బాధ్యులు ఉన్నారు కాబట్టి మీ దృష్టికి ఇంకొక విషయాన్ని తేదలుచుకున్నా. మరి దీనిలో ఏమన్నా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులను విద్యకు దూరం చేయాలన్న కుట్రకోణం ఏమన్నా ఉన్నదా అన్నది కూడా మీరు దయచేసి ఆలోచన చేయాలని చెప్పి నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక ప్రభుత్వాల్లో ఏం కావాలి అనంటే ఒక్కటే చేయాలి ప్రభుత్వం, ఫ్యూచర్ సిటీ మీద ఉన్న ఆలోచనలో పావుమంతు ఫ్యూచర్ జనరేషన్ మీద పెడితే తప్పకుండా ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఇంకోటి మీకు సూచన ఏంటిదనంటే, ఇవాళ ఏదైతే ఇంతమంది పెద్దలు ఇక్కడ కూర్చొని ఉన్నారో మీరందరూ ఒక కమిటీగా ఒక 10-15 మంది ఏర్పడి గురుకులాల సందర్శన కార్యక్రమం పెడితే బాగుంటుంది. మీరు ముందు కార్యక్రమం కరీంనగర్ తీసుకోండి, అక్కడ మీరు వస్తే మీకు భోజన వసతి ఏర్పాట్లు చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ అన్న. తప్పకుండా మనం అందరం